హలో, నేను మిస్ ఎస్ రావు. మరికొన్ని గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉందని ఆసక్తిగా చూస్తూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఆ సమావేశాన్ని వీలున్నంత వరకు ఫెయిల్ చేయడానికి, దాన్ని సెంటిమెంట్ రూపంలో మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు వాళ్ళిద్దరూ భేటీ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా, అసలు ఎలాంటి అంశాలు ప్రస్తుతానికి వచ్చే అవకాశం ఉందనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు, సుంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు సీఎంలు కలవడం ప్లస్ గురు శిష్యులు అంటారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఒప్పుకోవట్లేదు. సో వాళ్ళిద్దరూ కొంచెం బ్యాక్గ్రౌండ్ అవన్నీ కనుక చూస్తే ఎంతో కొంత ఇది కొంత ఫలవంతం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారా? 100% పాజిటివ్గానే మనం ఆశించడానికి అవకాశం ఉంటుంది సిఎస్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ఆంధ్ర అనే భేదాభిప్రాయం ఏమీ లేదు. ఆయన కూడా తెలుగు జాతి అంతా ఎక్కడున్నా కూడా బాగుండాలనేదే ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా పరుషంగా మాట్లాడటం, హేళన చేయటం, ఒక ప్రాంతం వాళ్ళని విద్వేషంతో మాట్లాడటం అనేది ఎప్పుడు లేదు. ఆయన చాలా సంస్కారవంతంగా అందరూ మనం ఒకటేననే భావంతో వెళ్ళటం, అదే ఆయనకి ప్లస్ కూడా అయింది. మన విజయంలో కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగినటువంటి ఓటర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటానికి కూడా ఆయన బిహేవియర్ ఒక ప్రధాన కారణం అయింది. ఈ గురు శిష్య సంబంధం అనేది రాజకీయాల్లో ఇవన్నీ మనం అంటానికి, ఆయన ఇప్పుడు సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీలో అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో పనిచేశారు. అనంత మాత్రం గురు శిష్యులు అనేది ఏముంటుంది, ఇంటిగ్రిటీ ఉండొచ్చు, నమ్మకం, ప్రేమ ఉండొచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అది అందరి మీద ఉంటుంది. అది ఇప్పుడు తెలుగుదేశంలో పనిచేసి వచ్చిన వాళ్ళు చాలా పార్టీల్లో ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా మరి తెలుగుదేశం నుంచి వెళ్ళిన మనిషే కదా. ఆయన స్వయంకృతాపరాధం నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇష్టానుసారం హేళన చేస్తా, ఎవరిని పడితే ఎంత మాట పడితే అంత మాట అంట, అహంకారంగా నియంతృత్వంగా మాట్లాడటం మూలాన 10 మందికి దూరం అయ్యాడు. ఆయన చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఆయనేమి ఎక్కడ కించిపరిచి మాట్లాడలేదు. ఈవెన్ ఆయన కాలీరికి మనసు మీద పడినా కూడా పరామర్శకి వెళ్ళాడు, పెద్ద మనసు చేసుకుని. ఆయన ఆ సంస్కారం వాళ్ళలో లేదు. టీఆర్ఎస్ వ్యక్తుల్లో ఎక్కడా కూడా ఎక్కువ లేదు. అది సో ఇద్దరు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ మైండ్తో ఉన్నారు. కొంత రిజల్ట్ ఉంటాయని అనుకుంటున్నట్టు అపరిష్కృతమైన అంశాలు గత 10 ఏళ్ళుగా ఉన్నాయండి. ఎందుకంటే 2014-19 మధ్యలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ నోటు ఓటు కేసు అనేది కావాలని పెట్టడం, ఒక బ్లాక్మెయిల్ రాజకీయాల్లో సిద్ధహస్తుడు, దేశంలోనే నమ్మదగిన వ్యక్తి కాదే అనే పేరు ఉన్నటువంటి కేసీఆర్గా ముద్రపడిపోయాడు. మొన్నటితో పూర్తిగా అయిపోయింది. అతను ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఆ టైంలో కావాలని ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారిని ఇరికించడం, పిలిపించి ట్రాప్ చేయటం, ఇదంతా కూడా పెద్ద అపరచాణికుడిలాగా అంతా అనుకుని ఏదో పొగిడించుకున్నాడు. కానీ అది తిరిగి కర్మ ఫాలోస్ అన్నట్టు తననే తిరిగి కొట్టింది. అప్పటి నుంచి కూడా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య, ముఖ్యమంత్రుల మధ్య, 2 ప్రభుత్వాల మధ్య అక్కడ కూడా చర్చలు జరగకుండా అట్లాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 80% వద్దు ఇక్కడ అనుకున్నారు. తాత్కాలికంగా అయినా ఒక సెక్రటరియట్ కట్టుకుని అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు, వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాలు అట్టాగే ఉన్నాయి. ఆస్తులు ఇక్కడ అన్నీ కూడా అవి మొన్న 5 ఏళ్లలో రెండోసారి వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు ఆంధ్రప్రదేశ్. 2 సార్లు భేటీ అయ్యారు కదా. కానీ వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు దీనికోసమే మాట్లాడుకున్నారు. కక్ష సాధింపు ఎట్టా చేయాలి చంద్రబాబు నాయుడు మీద అనే దాని మీద వాళ్ళు వ్యూహం చేసుకున్నారు. కానీ ఫస్ట్ భేటీలో సెక్రటరియట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి వెనక్కి ఇచ్చేసారు. ఫస్ట్ భేటీ కాదు, మొత్తం మాకు అవసరం లేదని అప్పుడే సరెండర్ అయిపోయింది. అదేదే అంతా దొంగల దోపిడీ తప్పించి ప్రజాహితం ఎక్కడా లేదు. దాంట్లో ఉండాల్సిందే 2024 జూన్ 2 వరకు ఉండాల్సిన దాన్ని మొన్నే సరెండర్ చేసేసారు. అప్పుడే మాకు వద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కనీసం అడిగినప్పుడు ఏమన్నా మాకు రావాల్సిన వాటాలు ఏంటి, మా నిధులు ఏంటి అనేది ఎక్కడ అడిగారు, ఎక్కడ అడగల. వాటాల పంపిణీ కానివ్వండి, ఇంకా గోదావరి కృష్ణా జలాల అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా సున్నితమైన అంశాలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సింది. అన్నదమ్ముల మధ్య వాటాలు లాంటి అదేమీ శత్రు రాజ్యాల మధ్య కాదు కదా. అటు కాకుండా కూడా మన ఎన్నికల్లో లాభం చేయడం కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే రాత్రికి రాత్రి ఇక్కడ ఎన్నికల రోజు నాగార్జున సాగర్ మీదకి ఒక చైనా పాకిస్తాన్ వార్లాగా కావాలని సెంటిమెంట్ని రెచ్చగొట్టి తెలంగాణలో కేసీఆర్కి లబ్ధి చేకూర్చే పనులు చేద్దామనే ప్రయత్నం కూడా చేశాడు. అది కూడా బెడిసి కొట్టింది. దాన్ని కూడా ప్రజలు స్వీకరించాలి. తెలంగాణ ప్రజలు చీకొట్టారు. ఇట్లా ఎన్ని అపరిష్కృతంగా ఉన్న టైంలో సుహృద్భావంతో మాట్లాడుకుని చేసుకుంటాం.
ఒకవేళ ఏమైనా రేపు ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు ఏమైనా మంచివి వచ్చినా కూడా ఒకటి హైదరాబాద్కి రావచ్చు, ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి రావచ్చు. అంతేగాని దీని మూల కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. పెట్టుబడిదారుడికి ఎక్కడైతే రెండు రాష్ట్రాలు ఏదైతే మెరుగైన అవకాశం ఉంటుందో రెండిట్లో అన్నదమ్ముల్లాగా పంచుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే హైదరాబాదు ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనమే. హైదరాబాద్ కూడా పెరగాలి, అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటారు తప్పించి ఆయనకేం హైదరాబాద్ మీద ఎటువంటి సవతితల ప్రేమ ఇంకోటి ఉండటానికి లేదు కూడా, ఆయన ఉండదు కూడా. ఆయన అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని రెండు ప్రభుత్వాల తరపున చాలా చిన్న సింపుల్గా పరిష్కరించేసుకుంటే భవిష్యత్ తరాలకు కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సుహృద్భావంతో కలిసిపోయి ఉండే అవకాశాలకి ఓ మంచి వేదికలాగా తయారవుతుంది. కానీ దానికి కోఆపరేట్ చేయాల్సినటువంటి విపక్షాలు అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏముంటుందంటే ముందు 7 మండలాల్ని మాకు ఇచ్చేసేయండి, చంద్రబాబు నాయుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు మీరు మీటింగ్కి వెళ్ళండి అని చెప్తారు. అసలు దీంట్లో విపక్షాలకి ఎటువంటి బాధ్యత సంబంధం లేదండి. మొదటి నుంచి కూడా ఇవాళ కాదు, గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అనే పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా విద్వేషాల పునాదుల మీదే ఆ పార్టీ పురుడు పోసుకుంది. వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా విద్వేషాలతో జనాల్ని రెచ్చగొట్టి ప్రజలను అమాయక ప్రజలను ఆహుతికి గురి చేసి వీళ్ళు సలిమంటగా కదా ఆ కల్వకుంట్ల కుటుంబం అనేది దుర్మార్గంగా వ్యవహరించింది, నియంతృత్వంగా వ్యవహరించింది, అమాయక యువతని బలికోనది, తప్పుడు లెక్కలు చెప్పింది. 1400 మంది 1500 మంది చనిపోయారని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పింది. తప్పుడు లెక్కలని ఎందుకంటున్నానంటే నువ్వు 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇంతవరకు అమరవీరులైన వాళ్ళు ఎంతమంది అనేది నువ్వు ఒక చిట్టా చెప్పలేకపోయావు. చివరికి 400 మందిగానే తేల్చావు. 400 మందికి కూడా నువ్వు కనీసం 3 ఎకరాల భూమి ఇస్తానో ఒక ఇల్లు ఇస్తానో నువ్వు ఎక్కడ ఇవ్వలేదు. అది కూడా వాళ్ళ వెల్ఫేర్ కూడా చూడాల. ఎంతసేపు ఆ కుటుంబ దోపిడీ జరిగిపోయింది తప్పించి తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత ఇప్పుడు ఏదో నీరు నిధులు నియామకాలని ఏ స్లోగన్తో అయితే ఉద్యమంతో పాల్గొన్నారో వాళ్ళందరినీ జీవితాలు నాశనం చేసేసింది కల్వకుంట్ల కుటుంబం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు పెట్టినప్పుడల్లా పేపర్లు అమ్ముకుంటాము, లీకులు చేయటము, కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయిపోయింది. ఆత్మహత్యలు చేసుకున్నారు చిన్నపిల్లలు కూడా. ఇంత నికృష్టమైన పాలన ఇంకెప్పుడు మనం తెలంగాణ ప్రజల్లో అది చీకట చేయంగానే భావించే వద్దనుకుని పక్కన పెట్టారు. ఇవాళ కూడా తగుదనమ్మ అంట తయారైపోయి ఒక హేతుబద్ధత లేనటువంటి అంశాన్ని గత 20 ఏళ్ళుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. 20 ఏళ్ళు అంటే కూడా 2014 నుంచి మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. దురదృష్టకరం ఏంటంటే దానికి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడకపోవటం, దాన్ని ఒక రాజకీయ కోణంగానే చూడటం. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఇది తెలుగుదేశం కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, అది చాలా శోచనీయమైనటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళు 2002లో టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి? 1956 కంటే ముందు ఆంధ్ర తెలంగాణ ఏదైతే నైసర్గికంగా ఉన్నాయో ఆ రకంగా విడిపోవాలనే కదా. భౌగోళికంగా ఎట్లయితే హద్దుల ప్రకారం ఉందో మాకు కావాలి, మాకు ఏది వద్దు, మా స్వయం పాలన మేము చేసుకుంటామనే కదా వీళ్ళు మొదలెట్టింది. 1956 తెలంగాణ అంటే నిజాం స్టేటును అక్కడ ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఉన్నప్పుడు సరిహద్దులు ఎట్లా ఉన్నాయి? అప్పటికి అసలు ఈ మండలాలు భద్రాచలం కూడా ఆంధ్రప్రదేశ్ది, తూర్పుగోదావరి జిల్లాలోది. ఇప్పుడు చర్ల ఇవన్నీ కూడా ఇంకా చాలా ప్రాంతాలు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఇవాళ లాక్కున్నాయి కూడా అది ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణకు సంబంధం లేదు. కానీ అసలు ఆ మాట తర్వాత రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, రాష్ట్రంలో జిల్లాల రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఏం చేశారంటే కొంత ప్రాంతాన్ని తీసుకొచ్చి ఖమ్మం జిల్లాకి జత చేశారు. జిల్లాల రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత మళ్ళీ అప్పుడు జిల్లాల వారీగా మారినప్పుడు ఖమ్మం జిల్లాలోకి ఆ సారపాక, చర్ల, దొమ్మగూడెం ఈ మండలాలన్నింటినీ దీంట్లో ఖమ్మం జిల్లాలో కలిసినాయి. నిజంగా హేతుబద్ధంగా విడిపోయినప్పుడు 1956 సరిహద్దుల ప్రకారం విడిపోవాలి కదా. ఇట్లా నల్గొండలో కూడా కోదాడ, మునగాల దగ్గర దాకా సరిహద్దులు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి అప్పుడులో ఈ తూర్పుగోదావరిలే. తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా ఆంధ్ర సరిహద్దు దరిదాపు జగ్గైపేట దాటి కోదాడ దాకా, మునగాల దాకా ఎక్కడో ఉంటుంది. ఏది ఎక్కడ ఉన్నా కూడా 56 సరిహద్దులు భౌగోళికంగానే విడిపోవాలి. విడిపోయినప్పుడు వీళ్ళు అడిగే 11 మండలాలు అసలు 7 మండలాలు అనే మాట ఎక్కడ ఉంది? ముచ్చట ఎక్కడ ఉంది? ఆంధ్ర లాక్కుంటూ వేయండి, ఆంధ్ర లాక్కుంటూ వేయండి. అసలు ఇంకా ఆంధ్రదే తెలంగాణలో ఉంది భాగం. ఆంధ్ర భూభాగం ఇంకా తెలంగాణలో ఉంది. కేసీఆర్ ఆ రోజు చేసినప్పుడు 1956 భౌగోళిక డిమాండ్ అనేది మర్చిపోలా.
వాళ్ళకి అసలు తెలంగాణని రావడం ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి సంపాదించుకోవాలనుకునేది వాళ్ళ మెయిన్ ఎజెండా. అనుకోకుండా తెలంగాణ వచ్చేసింది, కాంగ్రెస్ ఇవ్వాలనుకున్నది ఇచ్చేసింది. సోనియా గాంధీ గారు డెసిషన్ ఇద్దామనుకున్నారు, ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత తెలంగాణని అభివృద్ధి చేస్తామనే పేరుతో అధికారం చేతపట్టుకుని ఆ రోజుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మా పార్టీని విలీనం చేసేస్తామని సకుటుంబంగా వెళ్ళిపోయి అక్కడ ఇది చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి రాష్ట్రాన్ని చెరబట్టేసేసి పూర్తిగా ఎడ్డువంటే తెడ్డువంటాం, ప్రతిదీ రాజకీయం చేసేసి ఇక్కడ ఉద్రేకాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి 1956లో ఎలా ఉందో అలా మా రాష్ట్రాన్ని మాకు ఇచ్చేయాలని డిమాండ్ చేయాలంటారా? ఒక్కడ మాట్లాడు, అది దౌర్భాగ్యం. రేపు మీటింగ్ లో అది ప్రస్తావించాలంటారా? అసలు ఆ మాట చంద్రబాబు గారు అనాలి. రేవంత్ రెడ్డి గారు కూడా హుందాగా చెప్పేస్తే బెస్ట్ కాదు. 1956 సరిహద్దుల ప్రకారం 7 మండలాలు ఎట్టా ఉంటాయి, అది కాదు అని. కానీ ఆ మాట అంటే నువ్వు తెలంగాణ ద్రోహం అంటారేమోనని నా రేవంత్ రెడ్డి గారి భయం. ఎవరికైనా రాజకీయాలు ఇది ఒక భయం పట్టుకుంది. బ్లాక్మెయిల్ రాజకీయాల్లో సిద్ధహస్తుడు కేసీఆర్. అసలు దాన్ని మాట్లాడినాడు మేధావులు, ఆంధ్ర మేధావులు కూడా ఎవరు లేరు. ఆంధ్ర నుంచి మాట్లాడినాడు కూడా ఇది మా భూభాగం భద్రాచలం మాది, భద్రాచలాన్ని బలవంతంగా తెలంగాణ వాళ్ళు లాక్కున్నారు, చర్ల మాది. నిజంగా అయితే భద్రాచలం యువతల సారపాక వరకు కూడా భౌగోళిక సరిహద్దులు తీసుకుంటే సారపాక పేపర్ మిల్ వరకు కూడా ఆంధ్రాకి వెళ్తుంది. ఇప్పుడు హరీష్ రావు అంటే డిమాండ్ చేశారు అనుకుందాం, ఏదో సెంటిమెంట్ పార్టీని ఏదో బతికించుకోవాలని తాపత్రయంతో. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక 6 గ్రామాలు కలపండి, కనీసం 7 మండలాలు కాకపోయినా ఒక లెటర్ రాశాడు ఆయన. అదే కదా ఇప్పుడు పోటీ పట్టం అని మాట్లాడి దాంట్లో ఇప్పుడు మేము మాట్లాడకపోతే మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారేమోననే దీంట్లోనే తప్పించి హుందాతనం, నైతికత, ఒక ధర్మం అనేది ఏంటి అనేది ఎవడో మాట్లాడట్లేదు విషయంలో. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఎవరు మేధావులు విద్యున్నులు కూడా మాట్లాడటల్లా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న మేధావులు, ప్రొఫెసర్లు, వీళ్ళు కవులు, కళాకారులు వీళ్ళకే తెలుసు నా భౌగోళిక స్వరూపం ఏంటి అనేది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. తెలిసినప్పుడు అసలు 11 మండలాలు ఆ రోజు కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కానీ బిల్లు పెట్టాలి. బిల్లులోనే లోపం జరిగింది, మోసం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారును ఆ బీజేపీ ఆ ప్రభుత్వాలు ఆ రోజు అనుకున్నది ఏంటంటే కనీసం ఆ మండలాలు ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో ఆ మండలాలన్నా వస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆకుండా ఉంటుంది, పోతే పోయింది, భద్రాచలం పోతే పోయింది, అది కూడా త్యాగం చేసినట్టే. అంతే, ఆ రోజు కేవలం పోలవరం కోసం. తర్వాత గొడవలు పద్ధతిగా మనం గొడవలకు వెళ్ళి ఉపయోగం లేదు, అంతా మనమే కదా తెలుగు వాళ్ళం, అన్నదమ్ములమే. ఎక్కడుంటే ఏముంది భద్రాచలం, ఇప్పుడు ఏముందండి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆంధ్ర అయితే ఉంది, తెలంగాణ అయితే ఉంది. అసలు విషయం ఏంటంటే నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను సార్, అసలు ఆంధ్రాకి ఏం కావాలని అడిగిన వాళ్ళు అసలు నమ్మకంతో ఉంటాం. లేకపోతే ఆ ప్రజాప్రతినిధులు తప్పండి. ఆంధ్ర ప్రజాప్రతినిధులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, అనాగరికంగా వ్యవహరించారు. ఆ రోజు నేను గర్వంగా చాలా ధైర్యంగా కూడా చెప్పగలను, ఆ రోజు ఢిల్లీలో ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎవరో కూడా అందరూ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, దళారీలే తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు, జాతి ప్రయోజనాల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు ఎవరూ లేరు కాంగ్రెస్ పార్టీలో. అట్లాగే ఇతర పార్టీల్లో వాళ్ళు కూడా మాట్లాడితే మాకెందుకులే అన్నట్టు ప్రతిదీ ఒక సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళారు. అంతేగాని తెలంగాణ నాయకులందరికీ కూడా ఒక ఇది ఉంది, మా రాష్ట్రం మేము కాపాడుకోవాలి, మాకు కావాలనే తప్పని ఇళ్లలో ఉంది. కానీ ఫైటింగ్ స్పిరిట్ ఆంధ్రాలో అందరూ కూడా దళారీలును, కాంట్రాక్టర్లే, మా కాంట్రాక్ట్లే అది మంత్రి పదవి ఇస్తామని అడుక్కున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏదోటి ఇస్తే బిస్కెట్ ఇస్తే తీసుకున్నట్టు జాతిని నాశనం చేశారు. వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆ రోజు కానీ విడిపోతాను అన్నప్పుడు తెలుసుకుని సరే విడిపోతాను మేము సిద్ధమైన, మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది కావాలని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు అన్నట్టు 1956 ప్రకారం మాకు ఇచ్చేసేయండి, మాకు అవసరం లేదు, మాకు ఇచ్చేసేయండి, ఓకేను. అట్లాగే దాంతోపాటు రాజధానికి సంబంధించింది కూడా మాకు ఇది ఉంటుంది కాబట్టి మాకు ఇంకో కొంత బెటర్ ఇవ్వండి అని చెప్పి అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకుని తలంచుకు వచ్చారే కానీ వీళ్ళందరూ కూడా చాలా స్పైన్లెస్గా, ఒక దారుణంగా జాతి ద్రోహులుగా మిగిలిపోయిన వాళ్ళు ఆ రోజు ఎంపీలు ఎవరైనా కూడా. ప్రత్యేక హోదా కూడా చట్టంలో పెట్టించలేకపోయారు, ఆ హౌస్లో మాట్లాడలేకపోయారు. అలాగే ఇక్కడ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ద్రోహం చేసినట్టే లేక తెలుగు జాతికి. కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి ఆఖరిలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాంట్లో భాగస్వాములుగానే మనం అనుకోవాల్సి ఉంటుంది తప్పించి వాళ్ళు ఏం జాతికి లాభం చేసినట్టు ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి తెలియకుండా ఎక్కడ రాష్ట్రం విడిపోదు కదండి. బిల్లు పాస్ చేశారు కదా, కిరణ్ కుమార్ రెడ్డి చేసించాడు కదా, మరి తనకు తెలియాలి కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనన్నా నిలబడాలి కదా. తర్వాత పార్టీ పెట్టాడు కదా ఆయన, సమైక్య పార్టీ పెట్టాడు కదా. ఇదంతా కూడా మరి ఏంటి ఆత్మవంచన కిందకే వస్తుంది కదా. పోనీ ఆ కేంద్రంలో ఉన్న మంత్రులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు ఇది జాతికి జరిగిన నష్టం రిజైన్ చేసి ఎవరు వచ్చారు, ఎవరు రాలా. ఆఖరి క్షణం వరకు అందరూ ఎంజాయ్ చేశారు.
పోయింది ఎవరంటే తెలుగు జాతి పోయింది, నష్టపోయింది. సరే ఈ పెద్ద మనిషి చేసుకుని చంద్రబాబు గారు కూడా మళ్ళీ ఫైట్లు ఇవన్నీ గొడవ ఎందుకు అనుకున్నారు ఏంటో, ఎవరం కూడా దాన్ని పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు. భద్రాచలాన్ని కూడా వీళ్ళు కావాలని మీకు గుర్తుందేమో, అప్పుడు కొంతమంది వామపక్షం వాళ్ళు కూడా భద్రాచలం మాది అని అది ఇదని చాలా అవాకులు చవాకులు మాట్లాడారు జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇది ఈ మధ్య కూడా నిజాముది అక్కడ దాకా లేదని నేనంటే ఎవరు చెప్పారు, మొత్తం మాది అని అంటారు. నా సహచర జర్నలిస్టులు కూడా మాదేనా కలిపేయండి, మచిలీపట్నం కూడా నిజాందే, తీసేసుకుంటే అయిపోతుంది కదా, ఇప్పుడు కలిపేద్దాం రండి. అందుకే కేసీఆర్ అన్నారు మచిలీపట్నం ఓడరేవు కూడా మాదే మరి అయిపోతుంది కదా. బందర్ పోర్టును విశాఖపట్నం హైదరాబాద్ ఎయిర్పోర్టును బందర్ సీ పోర్టు రెండు కలిసిపోతాయి కదా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చినట్టయితే బందర్ పోర్టు కూడా ఏదో ఈయనకి ప్లాన్ ఏదో చేసుకున్నట్టున్నారు. ఇవన్నీనండి విశాఖపట్నంలో భూ కుంభకోణాల గురించి కూడా వాళ్ళు మరి చంద్రబాబు గారు సిన్సియర్గా ఆలోచిస్తే తెలంగాణ వాళ్ళకి 8,000 ఎకరాలు ఉందనేది బయటకు వస్తుంది. సిఎస్ గారు గత 5 ఏళ్లలో విశాఖపట్నంలో మానస ట్రస్ట్ పేరుతో జరిగిన అక్రమాలు కానివ్వండి, లేకపోతే అక్కడ సింహాచలం భూముల్లో కొల్లగొట్టిన వేలాది ఎకరాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యులు ఎవరెవరు 800 ఎకరాలు 1000 ఎకరాలు ఏ కుటుంబాలకు ఉందో కూడా బయటికి తీయాలి. వాళ్ళ నిజంగా మరి ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బయటకు శ్వేతపత్రాలు అన్నీ పెడుతున్నారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన దుర్మార్గాలతో తెలంగాణలో ఉన్న కుటుంబాలకి 8,000 ఎకరాలు దోచిపెట్టారు, అది బయట పెట్టాలి. ఈ 3 రాజధానుల వెనక్కి కూడా ఈ కేసీఆర్ ఉన్నాడు అని అంటారు, నిజమేనా సార్? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొని వైజాగ్లో భూములు కొన్నారు వీళ్ళందరికీ. అనుమానం ఏముందండి, ఇది అందరికీ తెలుసు. దాని గురించి అంటున్నా. ఇప్పుడు 35 మంది లేని డిఎస్పీలను కమ్మ డిఎస్పీలను సృష్టించి నమ్మించారు కదా. అమరావతిలో ఎవరికీ లేని భూములను కమ్మాళ్ళు అయ్యని మొత్తం 30 గ్రామాలు 33,000 ఎకరాలు 39,000 ఎకరాలు కమ్మాళ్ళు అయ్యని ప్రచారం చేశారు కదా. తర్వాత దాంట్లో ఎవరెవరు ఎంత పర్సంటేజ్ ఉందనేది ఒక డేటా బయటకు వచ్చింది కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడాలి? ఆ విశాఖపట్నంలో తెలంగాణ వాళ్ళ భూములు ఎన్నుండే ఎందుకు ప్రజాహితం కోసం చెప్పి తెరాల్సిందే. నేను ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా, ఆయన్ని తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన లీడర్ల కొన్ని 100 ఎకరాలు మంగళగిరిలో ఉన్నాయి, మంగళగిరిలో ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఏ నాయకులకు ఉన్నాయో తీయమనండి. తిరుపతి శ్రీ సిటీ చుట్టుపక్కల ఎవరెవరికి ఉన్నాయో తీయమనండి. విశాఖపట్నంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తీయమనండి. కాకినాడ సీపోర్ట్ చుట్టుపక్కల 8,000 ఎకరాలు ఉన్నాయో తీయమనండి. పేరుకేమో ఇక్కడ ఉంటామోనో ఆస్తులు అన్నీనేమో 2 చోట్ల, అక్కడ ముఖ్యమంత్రికేమో ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటాయి, ఇక్కడ ముఖ్యమంత్రి కుటుంబానికేమో అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని చోట్ల ఉంటాయి. బయటకు వచ్చేటప్పటికి 6 మండలాలు 7 మండలాలని దొంగనాటకం ఆడి ప్రజల మధ్య లేనిపోయిన ఆ భావవేశాలు రెచ్చగొట్టి మళ్ళీ చలిమంతగా అవుతారా? ఇంత నికృష్టం ఏంటండి? నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే 1956 దీని ప్రకారం ఏదైతే ఎక్కడో సరిహద్దులు ఉన్నాయో ఆ సరిహద్దుల ప్రకారం తీసేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక తీర్మానం చేశారు అసెంబ్లీలో, ఆ 7 మండలాలు మళ్ళీ మాకు ఇచ్చేసేయండి అని సెంట్రల్ కింద పంపించినట్టున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ 1956 ప్రకారం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి సెంట్రల్కి పంపించాలండి. చంద్రబాబు నాయుడు గారు పంపించాలి. 1956 చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో ఆ సరిహద్దుల ప్రకారం ఏమన్నా మాకు ఆ కాంగుళం కూడా అవసరం లేదు. ఆంధ్ర తెలంగాణది ఎందుకు అవసరం ఉంది? ఇడిపోయారు. ఒక గజం కూడా అవసరం లేదు కదా. చట్ట ప్రకారం ధర్మం ప్రకారం ఏదైతే ఉందో అదే తీసుకుని వెళ్ళిపోవాలి. ఏదైనా కానివ్వండి. అవును. సో మీటింగ్లో ప్రధాన ఎజెండా ఇదే అవుతుందా? ఇదే అయ్యే అవకాశం ఉంది? గ్రామాలది కాదండి. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనసు, దాని మీద పెద్ద పట్టింపు లేదండి. గ్రామాల మీద మండలాల మీద లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో బట్టి విక్రమార్క గారు ఇటువంటి వాళ్ళు కూడా దాని మీద పెద్ద ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కాంగ్రెసే కదా ఇచ్చింది, ఆ రోజు ఇచ్చింది కాంగ్రెసే. ఇచ్చినప్పుడు కాంగ్రెస్లో దాని కాదు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి అయిపోయింది. 10 ఏళ్ళు ఇచ్చింది, దాని సపోర్ట్ బీజేపీ చేసింది. మళ్ళీ బీజేపీ దాని మండలాలని కాదు మళ్ళీ పోలవరం కట్టడం వస్తుందన్నారు. కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. ఎక్కడ దాని రాజకీయం చేయలేదు కదా. తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు మాట్లాడలేదు కదా. ఆయన వాళ్ళు కూడా కట్టుబడే మాట్లాడుతున్నారు కదా. అమరావతి మేము కేంద్రంలో కనుక వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాం, అమరావతి కూడా మేమే అన్నాం, ఆ మాట ప్రకారం ఇస్తామని ఆయన 2-3 సార్లు చాలాసార్లు అన్నారు కదా. కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఎందుకు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు? వాళ్ళ మనుగడ కోసం అండి, రాజకీయ మనుగడ కోసం, సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ మనుగడ మేము కూడా బతికున్నామని చెప్పుకున్న కోసం. ఏమీ లేదు సిఎస్ గారు. రాజకీయంలో ఎట్లా ఉంటుందంటే, నేను సెంటర్ రాసుకున్నాను అనుకోండి, అవతలాడు పెంట రాసుకోవాలి. అదేంటో తప్పంటే లేదు అవతలాళ్ళు ఉంది. ఇప్పుడు అట్టకి బురద రాసుకుంటున్నట్టు ఉంది కావాలని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఉన్నాడు కదా. కేసీఆర్ ఏం చెప్తే అది అన్నాడు. అవును. మరి అప్పుడు ఎందుకు వీళ్ళు దాన్ని ప్రస్తావించలేదు? పోలవరం కూడా అంగుళం ముందుకెళ్ళలేదు కదా.
పోలవరం అప్పుడు అంగుళం ముందుకెళ్ళా కావాలని దాన్ని సర్వనాశనం చేసేసాడు. డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యామ్లు మొత్తం అన్ని కొట్టుకుపోయేటట్టు చేశారు. అదే పద్ధతిలో వీళ్ళు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుతో కూడా వీళ్ళు అదే దోపిడీ చేశారు. 1,50,000 కోట్ల దోపిడీతో ఇప్పుడు అన్ని పునాదులు కొట్టుకుపోతున్నాయి కదా. సేమ్ ఆ రోజు కనీసం మరి అంత మీకు ఇదే ఉన్నప్పుడు ఇదే దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇద్దరు ఉమ్మడిగా పెట్టేసి కేంద్రానికి పంపించుకోవచ్చుగా. ఆ రోజు మరి మోడీ గారు ఇద్దరిని మోసిన దత్త తండ్రిలాగా ఇద్దరిని కాపాడాడుగా. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతిని, ఇక్కడ కేసీఆర్ అవినీతిని కాపాడింది బీజేపీయేగా. గాడ్ ఫాదర్గా ఢిల్లీలో కూర్చుని ఇద్దరు చేసిన అక్రమాలన్నింటినీ చూస్తానే మద్దతు ఇచ్చారు కదా అన్ని రకాలుగాను. తర్వాత రాజకీయ మనుగడ కోసం వాళ్ళ స్వార్థం కోసం విడిపోయినట్టు డ్రామాలే కానీ వాళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయి కదా. మన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మరి బీఆర్ఎస్ వాళ్ళు చేశారు కదా, చేయమట్టే కదా వాళ్ళకి ఆ సీట్లు వచ్చింది. లేకపోతే రావు కదా, అది అందరికీ జగమెరిగిన సత్యం, గ్రామాన అందరికీ తెలిసిందే కదా. అక్కడ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఉండారే కానీ బీజేపీ సీట్ల కోసం ఇవాళ కూడా సంబంధాలు బాంధవ్యాలు తెర వెనక నడుస్తూనే ఉన్నాయి అనేది అందరికీ తెలుస్తుంది కదా. బీజేపీ అగ్రనాయకత్వానికి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే సవాల్ ఇస్తాడు కదా, నీ అంత చూస్తానని చెప్పి నన్ను నేను బయటికి వెళ్ళి ఏ ధైర్యం చూసుకున్నా అంత ఇదిగా మాట్లాడతాడు. ఈ పరిస్థితుల్లో మరి నిజంగా చిత్తశుద్ధి తెలంగాణ మీద మీకు ఆ మండలాల మీద ఉన్నప్పుడు మరి ఆ రోజు 2 మీటింగుల్లో పెట్టాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డిని అడగాల్సింది కదా, మా మండలాలు మాకు ఇచ్చేసేయండి అని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్రజలు హర్షించరండి, వస్తారు ముఖాన్ని వస్తారు వీళ్ళని. కాబట్టి చాలా హుందాతనంగా జరుగుతుంది మీటింగ్, మాత్రం చాలా హుందాతనంగా అర్థవంతంగా ఫలప్రదం అవుతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా హుందాతనంగా మ్యాగ్నానిటీగా ఏమేమి ఇవ్వాలి, ఏం తీసుకోవాలి, సుహృద్భావంతో ఉంటుంది. ఎందుకంటే 2 రాష్ట్రాల అభివృద్ధి జరగాలంటే మనం కలిసి ఉండాలండి. దాన్ని అయితే కొంచెం పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, చేయాలని చెప్పి వీళ్ళు చేస్తారండి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు నిన్న ఈ మీటింగ్ గురించి. ఢిల్లీ వెళ్ళి నేను అమిత్ షా కూడా చెప్పాను ఈ మీటింగ్ గురించి అని చెప్పి అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు కూడా ఈ 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించి ఏదో ప్రస్తావించినట్టు ఢిల్లీలో కూడా. అంటే వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఇది కూడా సపోర్ట్ కూడా ఉండాలి కదండి. కొన్ని ఆస్తుల పంపిణీలు ఇట్లా చేయాలంటే సుహృద్భావం కొన్ని పొట్టిడుపులతో వెళ్ళాలంటే వాళ్ళకు కూడా చెప్పి చేయటంలో తప్పేమీ లేదు కదా. 2 రాష్ట్రాల మధ్య అయినా కూడా కొన్ని షెడ్యూల్లో ఉన్నాయి, కొన్ని వాళ్ళ అనుమతులు అవి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి కూల్గా పరిష్కారం చేసుకుంటే వాళ్ళకి వచ్చే నష్టం లేదు, బీజేపీకి ఏమీ నష్టమేమీ లేదుగా. వాళ్ళకి కావాల్సింది కూడా కూల్గా పరిష్కారం అయిపోతే వాళ్ళు పెద్దరకంగా ఉండాలి, వీళ్ళిద్దరు స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు తమిళనాడును ఆంధ్ర విడిపోయిన తర్వాత వాళ్ళకి ఏం ఆస్తుల పంపకాలు గొడవలు లేవు కదండి. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. చనిపోయేటి ఉంటే పెద్ద పట్టించుకునేవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ మేజర్గా ఆ రోజు ఏంటంటే విభజన చట్టంలో పెట్టిన పరిష్కారం కాల ప్రధానమైన ఆస్తులు 9-10 షెడ్యూల్లో పరిష్కారం చేసుకోవడానికి అనువైనటువంటి చాలా ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఇవాళ అడ్మిషన్స్ కూడా ఆపేశారు తెలంగాణ వాళ్ళు. తర్వాత తెలుగు యూనివర్సిటీ ఉంది. ఇవి ఇమీడియట్ గా చేసుకోవచ్చు. దీనికి మరి దానికి ఇప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ ఉంది, ఆస్తులు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడలేదు. హైదరాబాద్లో ఉండే మాయ అని అంటారు. అది సున్నితంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆస్తులు అవును, అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటే ఏ పట్టిడుపులండి, పెద్ద ఇదేమో కాదు. దాని వాల్యూ కట్టేసి ఇంత వాల్యూ తిందో ఈ వాల్యూ ఇట్ట పెట్టేసుకుంటాం చేస్తామని ఏదో ఒక రకంగా డబ్బులు ఇచ్చి పుచ్చుకునేది ఉండదు కదా. ఏదో బుక్ వాల్యూని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉంటుంది. అది ఒకసారి తెగిపోయింది, ఒక అంగీకారంకి వచ్చిన ఒప్పందం చేసుకుని సంతకం పెట్టేసిన తర్వాత ఎప్పుడోసారి వస్తుంది, కనీసం పరిష్కారం అయిపోతుంది కదా. కనీసం ఒక ఇనిషియల్ మీటింగ్ జరిగితే తర్వాత 2-3 మీటింగులు జరుగుతాయి, ఆఫీసులు వస్తారు. మీటింగులకి ఆఫీసులు కూడా పంపించలే వీళ్ళు. మీరు గతంలో చూసుకుంటే ఈ పరిష్కారం చేసుకుంటే కానీ ఆఫీసర్లు ఆంధ్ర ఆఫీసర్లు ఎక్కడికి రాలేదు, వీళ్ళ ఆమె పిలిచింది లేదు, వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళింది కూడా లేదు. ఇదంతా గుడిపుటాన్ని కావాలని చేశారు. ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని పట్టి పీడించిన వాళ్ళు 2 కుటుంబాలు వాళ్ళ చరిత్రలో. తెలంగాణ పేరుతోనేమో కల్వకుంట్ల కుటుంబం, అక్కడేమో వైఎస్ కుటుంబం. సో ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మీట్ ద ప్రెస్లో మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి యాక్చువల్గా 10 years అవకాశం ఇస్తుంది తెలంగాణ సమాజం ఎవరికైనా, ఏ పార్టీకైనా. అదే ఆంధ్రాలో 5 సంవత్సరాలే ఇస్తారు, 5 సంవత్సరాల ఒకరికి 5 సంవత్సరాల ఒకరికి అనేటువంటి ఒక లాజిక్ చెప్పారు ఆయన. ఈ సమావేశం జరగడానికి ఒక రోజు ముందే నిన్నే చెప్పాడు ఆయన. ఏంటది, అది ఎందుకు అన్నట్టు అంటే మొన్న జరిగిన పరిణామ క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు. 5 సంవత్సరాలకి వాళ్ళకి ఒక చైతన్యం, ఒక ఆలోచన వస్తుంది, దాన్ని జాగ్రత్తగా ఉంటే బెటరు. ఇక్కడ 10 ఏళ్ళు రావటం అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కాబట్టి నాకు 10 ఏళ్ళు ఉంటుంది అనేది ఆయన భావం అయి ఉండొచ్చు.
కానీ 2014 2018 ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. కేసీఆర్ మాకు వద్దు అని అప్పటికే సిద్ధపడిపోయారు. కానీ కొన్ని రాజకీయ పొరపాట్లు జరిగినాయి అప్పుడు. కాంగ్రెస్ తెలుగుదేశం అనేది అలయన్స్ ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన అభ్యర్థుల విషయంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయటాన్ని దాన్ని కేసీఆర్ కుటుంబం ఏం చేసిందంటే మళ్ళీ 5 ఏళ్ళు కూడా అవ్వలేదు, అప్పుడే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు దాడికి దిగిపోయారు మన మీద. మనం రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ కనుక గెలిపించుకోకపోతే నీళ్లు దోసుకుపోతారు. హరికృష్ణ కూతురుని తీసుకొచ్చి నిలబెట్టారు. హరికృష్ణ కూతురుకి డిప్యూటీ సీఎం ఇక్కడ ఇచ్చేసి ఇరిగేషన్ మంత్రి ఇచ్చారు. ఇవన్నీ రకరకాల అబోధ కల్పనలన్నీ చెప్పారు. నిజంగా వాళ్ళకి కూడా బయటికి తెలియంది ఏంటంటే సిఎస్ గారు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది, నిజంగా హరికృష్ణ గారు కనుక దురదృష్టవశాత్తు ఆ రోజు మరణించి ఉండకపోతే 10 రోజులు ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశాలు కూడా చర్చలు జరిగినాయి. హరికృష్ణ ఇంకోటి ఇక్కడ మీకు ఇంకోటి చెబుతా, ఎన్నాళ్ళు ఎవరూ మాట్లాడలేదు, నేను కూడా కాము ఊరుకున్నా. వీళ్ళ చిత్తశుద్ధి, బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంటనేది నేను మీకు చెబుతా. ఇది మీ ద్వారా 10 మందికి వెళ్ళాలి. హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు అంటే నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని అక్కడ, నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెబుతున్నా. ఆ మృతదేహాన్ని ఇది చేయడానికి నెమ్మకూరన్న తీసుకెళ్ళాలి, లేకపోతే ఆయన చేవళ్ళ దగ్గర ఫామ్ హౌస్ తీసుకెళ్ళాలనేది అనుకున్నది. కూడదని చెప్పి తండ్రి కొడుకు కేసీఆర్ కేటీఆర్ వచ్చి మేము ఆయన స్మృతివనం కడతాము, ఆయన ఇది కడతాము ఇక్కడేనని చెప్పి తీసుకొచ్చి ముసలి కన్నీరన్నీ కార్చారు. సరే ముసలి కన్నీరు కార్చారో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా కొడుకులుగా ఒప్పుకున్నారు, 2 కొడుకులు ఒప్పుకున్నారు. ఇవాళకి ఆయన ఎక్కడ దహనం చేశారో తెలుసా? మరి వాళ్ళ ప్రేమ ఏమైపోయిందండి? కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ప్రేమ. దీన్ని ఎవరు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు ఎందుకు మాట్లాడరు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు? తెలుగుదేశం ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు ఇంత చెవెళ్ళలోనే చేశారా? చెవెళ్ళలో చేయలేదు, ఇక్కడ విస్పర వ్యాలీ పక్కన చేశారు. ఓకే, దానికి ఏదో స్మృతివనం చేస్తామన్నారు. ల్యాండ్ కూడా కేటాయించారు. ఎక్కడ ఉంది అసలు? ఇవాళ ఎక్కడుందో గుర్తుపెట్టగలరు ఎక్కడ ఆయన్ని దహనం చేశారో? ఇలా చిత్తశుద్ధి అది. అది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే వీళ్ళు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళు స్వార్థానికి ఎంతకైనా మాట్లాడతారు. ఆ కుటుంబం దేన్ని అంటే తిమ్మిని బొమ్మిని చేసి అన్నింటినీ నమ్మేస్తారు. నమ్మే జనాలు గొర్రెలు ఉన్నంతకాలం వాళ్ళ రాజకీయం నడిచిపోతూ ఉంటుంది. అడగని వాళ్ళప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళ మీద దాడి, భయపెట్టడం. ఎన్ని రోజులు భయపెడతారండి వడపూపులు? ఎవరు భయపడతారు వీళ్ళ ఊపులకి? దీన్ని మర్చిపోయారు జనం. అవును, అప్పుడు కేటాయిస్తాను కూడా చెప్పారు. ఎక్కడ వాళ్ళకి ఆ కుటుంబం మాట్లాడదు. అసలు కేటాయింపులు కూడా జరగలేదు. ఎక్కడ జరగలేదు కదా. జరిగితే వాళ్ళు కొడుకు కట్టుకునేవాడే కదా. కొడుకులు 2 కట్టుకుంటారు, ఏదో ఒకటి కడతారుగా. ఒక సమాధం, ఒక మందిరం ఏదో కడతారుగా. వీళ్ళు అడగల, ఏమీ లేదు, వాళ్ళు దిగిపోయారు అనుకో. అయిపోయింది. ఆయన ఉంటే చర్చలు జరిగినాయా లేవో చెప్పమనండి. కొండగట్ట ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి కల్వకుంట్ల కుటుంబాన్ని చెప్పమనండి. హరికృష్ణతో చర్చలు జరిపారా లేదా? అంటే ఇది ఓన్లీ ఓరల్ గానా లేదా తీర్మానం ఏమైనా చేశారా? ఏది ప్రభుత్వం నుంచి అప్పట్లో ఈ స్మృతివనానికి సంబంధించి ల్యాండ్ అది మరి ఏం జరిగిందో తెలియదు. మరి మనకు తెలియదు. ఆ రోజు తీసుకెళ్ళి అక్కడ దహనం చేశారు. సో అక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది ఇక్కడే పెడతాం, మేము స్మృతివనం కడతాము, ఎన్టీఆర్ ఘాట్ లాగా అక్కడ కూడా హరికృష్ణ ఘాట్ ఒకటి పెడతాం, అది ఇది అని చెప్పి చెప్పారు. మోసమే కదా జరిగింది. వాళ్ళు ఓకే చెప్పారు, అనౌన్స్ చేశారు, వీళ్ళు ఫాలో చేయాలి కదా. మరి వీళ్ళు ఫాలో చేయలేదు. మరి ఫాలో చేస్తే ఏమన్నారో మనకు తెలియదు. ఇంటర్నల్ మ్యాటర్ అయిపోయింది. అంతే. ఇప్పుడు కనీసం ఈ సీఎం అయినా వీళ్ళు పోయి కలవాలి కదా. నిజంగా హరికృష్ణ మీద ఎందుకు వెళ్తారండి? కలవాల్సిన ఈ సీఎంకి ఏం సంబంధం ఉంది? కాంగ్రెస్ చెప్పారు మీరు అని చెప్పి అడగారు కదా. వీళ్ళు కాదు కదా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆ రోజు మేము నువ్వు ఎందుకు నమ్మేవాళ్ళని? ఎన్టీఆర్ హరికృష్ణ ఆత్మ క్షోభనిచ్చినట్టు కదా, ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు కదా వీళ్ళు కేసీఆర్ వాళ్ళు కూడా. ఇది చెప్పానండి, హరికృష్ణ గారిని వాళ్ళు పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేశారో లేదో చెప్పానండి. కొట్టేమని చేయలేదు అని చెప్పాను. కొండగట్ట ఆంజనేయ స్వామి మీద, యాదగిరి నరసింహస్వామి మీద ప్రమాణం చేయమని. సో యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ అది జరిగిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి అను జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కార్డియల్ రిలేషన్ తోటి ఉంటారు. ఎందుకంటే 2009లో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈయన కూడా వెళ్ళాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఏదో కార్డియల్ రిలేషన్ ఉంది. ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డిని కలిస్తే అది ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఆలోచనలు ఏంటో, కొడుకుల ఆలోచన ఏంటో మనకి తెలియదు. జరిగింది. కేసీఆర్ కుటుంబం గురించి చెబుతున్నాను నేను.
ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ని ఏ రకంగా వాడుకుంటారు, ఏ రకంగా ఎదురు చేస్తారు అని చెబుతున్నారు. 2018లో కావాలని దాన్ని వాడుకున్నారు, ఆ అంశాన్ని. హరికృష్ణ గారి అమ్మాయిని చూపెట్టి దుష్ప్రచారం చేశారు. 18లో ఓడిపోవడానికి కారణం అది. లేకపోతే అప్పుడే పోయింది, అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సింది అసలు లెక్క ప్రకారం. సరే ఆ టైంలో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారితో వైరం ఉంది కాబట్టి శత్రువు మిత్రుడు అన్నట్టు ఇక్కడ ముందుకెళ్తానంటే సహకరించింది. కేసీఆర్ మాయ మాటలు నమ్మి బాల్తో పడింది బీజేపీ కూడా. అంటే బీజేపీ బాల్తో పడింది. 2018లో తప్పు జరిగిపోయిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏదో సారీ చెప్పాడు. 5 లక్షల ఓట్లు ఏదో దొంగ ఓట్లు జరిగినాయి సారీ కూడా చెప్పాడు బహిరంగంగా ప్రెస్ మీట్లో. దాని కంటిన్యూషన్ ఏంటంటే ఢిల్లీలో నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈవీఎంల గురించి కూడా మాట్లాడాడు. ఒక 15% ఈవీఎంలు రిజర్వ్ ఉంటాయి, దానికి కనుక రిగ్గింగ్ చేసి ఇటు మార్చేస్తే అది జరిగిందనే కదా లాస్ట్ టైం జరిగింది. మీకు మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ తెల్లారపడి కారులోనూ బస్సుల్లోనూ మనం కొన్ని వీడియోలు చూసాం కదా. మిషన్లు మార్చడం చేయటం ఇవన్నీ మామిడి తోటలో కనిపించినవి ఇవన్నీ కూడాను. దాని మీద వాటికి కూడా ఎవరో సమాధానం చెప్పలేదు కదా. జంబ్లింగ్ జరిగినాయి, ఏదో జరిగిందని చెప్పి ఎన్ని శేష ప్రశ్నలు మిగిలిపోయాయి. ఎవరికి ఎప్పటికీ సమాధానం రాని చాలా ఉండే బేతాళ ప్రశ్నలు అంటే ఈసీఎస్